హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది గురువారం రోజు వీడియో అండి. పొద్దున్న లేస్తూనే ఈరోజు అయితే గొంతు బాగా నొప్పి, ఆ నొప్పితో స్టార్ట్ అయింది. డే అయితే ఫీవర్తో ఎండ్ అయింది. నిజం చెప్పాలంటే పొద్దున్నే లేచాను, నార్మల్గానే వాయిస్ ఇచ్చాను, అంతా చేశాను, బయటకు వచ్చాను. బాగా మంచు పడుతుందన్నమాట. చాలా అంటే చాలా మంచు. మా ఇంటి వెనకాల పెళ్ళి జరుగుతుంది. అసలు ఎంత బ్రైట్ కలర్స్తో పందిరేసుకున్నారో వీళ్ళైతే. ఏమంటారు, మంగళ వాయిద్యాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకున్నారనమాట. బాజాలు కూడా వీళ్ళు. మంచిగా ఉంది నిజం చెప్పాలంటే. కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఆల్మోస్ట్ 6:15 అలా అవుతుంది అనుకుంటా టైం ఇప్పుడు. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ కలర్స్ చూస్తుంటే. ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి ఉన్నాయి ఈ రంగులు. మంచిగా ఉంది కలర్కి, అంటే కళ్ళకి మంచి కలర్స్ మంచిగా కనబడుతుంది అనమాట. మంచు చూసారా? అసలు బయట అటు సైడ్ ఉన్నాయైతే ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెల్లారుతుంది అనమాట. ఇంకా మన పనులు తప్పవు కదా, మనకి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. నేనేంటంటే నాకు ఒంట్లో బాగోకపోయినా ఆఫీస్కి వెళ్ళిపోతానండి. అదేంటో నాకు కూడా తెలీదు. వెళ్తేనే కొంచెం అక్కడ రిలాక్స్డ్గా ఉంటుందని నా ఫీలింగ్. అందుకని చెప్పేసి వెళ్ళిపోతా. పైన కనకాంబరం మొక్కలు, విత్తనాలు పడి వచ్చిన మొక్కలు అనమాట అవి. ఆ మొక్కలన్నీ అవే. అందులో మంచిగా పువ్వులు పూయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కింద వచ్చేసి ఇది పెద్ద మొక్క అయిపోయింది కదా, ఇది కూడా ఇప్పుడిప్పుడు మళ్ళీ కొత్త పువ్వులు రావడం స్టార్ట్ అయిందనమాట. మొక్కలైతే బాగున్నాయి. ఇది బాల్కనీ అండి. సో బాల్కనీలో మొక్కలు 2 పువ్వుల మొక్కలు ఉన్నాయి. 2 కాదులే, 4-5 ఉన్నాయి. 2 వచ్చేసి 2 కుండీల్లో కనకాంబరం మొక్కలు, ఒక కుండీలో గులాబీ మొక్క, ఒక కుండీలో రెయిన్ లిల్లీ. ఈ 4 మొక్కలు ఉన్నాయన్నమాట. కరివేపాకు మొక్క ఇలాంటివి తెద్దామని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇప్పుడు తేవాలి. ఇంకా ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది కదా, ఇప్పుడు వేసుకుంటే బాగానే బతుకుతాయి మొక్కలు. అది కూడా ఇక్కడ బాల్కనీలోనే పెడదాము. కరివేపాకు మొక్క, పచ్చిమిరపకాయ విత్తనాలు అవన్నీ వేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఏం చేస్తాను అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను నేను. ఇది నిన్న ఒక డ్రెస్ తీసుకున్నానని చూపించాను కదా మీకు. ఆ డ్రెస్ ఇప్పుడు మడత పెడుతున్నాను అనమాట. నిన్న ఇంకా అలాగే పెట్టేశాను పక్కన. ఇది ఉంచుకోవాలా పంపించేయాలా అనే డైలమాలో కూడా ఉన్నాను. ఏమవుతుందిలే, ఆఫీస్కి వెళ్ళడానికి 400 రూపీస్ బిలోనే కదా అని చెప్పి ఉంచేసుకుంటున్నాను అనమాట. ఇదిగో గ్రీన్ కలర్ మీద లైట్ పింక్, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, ఎల్లో ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. పువ్వులు, ఆకులు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కలర్ఫుల్గా బాగానే ఉంది. కాకపోతే క్లాత్ కొంచెం స్పన్ లాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక ఏమంటారు, రేయాన్ లాగా ఉన్నా కానీ బాగుండేది అని అనిపించింది అనమాట. ఇది కొంచెం లూజ్ అయింది. ప్యాంట్ అయితే ఇంకా లూజ్గా ఉంది. ప్యాంట్ కరెక్ట్గా మంచిగా బెల్ బాటమ్ లాగా వచ్చి మంచిగా ఇచ్చారనమాట. ఇంకా దీనికి కుట్లు వేసుకోవాలి. డాట్స్ పెడితే వెనకాల మంచి షేప్ ఉంటుంది అని చెప్పేసి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను. సో అందుకని చెప్పేసి వెనకాల డాట్స్ పెడదామని అనుకుంటున్నా. మొన్న కొన్న దానికి దీనికి కూడా. దేనికైనా నాకు టైం రావాలి. టైం రాలేదు అని అంటే ఇంక అసలు దాన్ని పట్టించుకోను. నేను కొన్ని వీడియోస్ ప్రీవియస్లో పెట్టాను కదా, అప్పటికప్పుడు కుట్టేసి అప్పటికప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట, కట్ చేసి. ఆ టాప్స్ అయితే ఎన్నో రోజుల నుంచి అలాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటికి విముక్తి కలిగింది. సో ఇది బాటమ్ అనమాట. ఎంత బాగుందో బాటమ్ అయితే. కాకపోతే కొంచెం లూజ్ అయ్యింది. కింద బెల్ బాటమ్ బాగా ఓపెన్గా అలా ఉందన్నమాట, లూజ్గా. నాకు ఇలాంటి బట్టలు వేసుకోవాలంటే భలే ఇష్టం. క్రేజీగా కామెడీగా ఉంటాయి కదా. సో ఇంక ఇవి మడత పెట్టి, మొన్న కూడా ఒక సిమెంట్ కలర్ బట్టలు చూపించాను కదా సేమ్ ఇలాగే అని, ఇంకా అందులో పెడుతున్నాను అనమాట. ఈ 2 పండక్కి, ఇంకా పండక్కి బట్టలు కొనుక్కోను. ఇంకా ఈ 2 పండక్కి ఉంచుకుందామని అనుకుంటున్నా. ఈరోజు చెప్పాను కదా ఒంట్లో కొంచెం బాగోలేదు అని చెప్పి, ఇంకా అందుకే పప్పు, పచ్చడి, మాగాయ పచ్చడి తీసుకొని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఈరోజు ఓన్లీ పచ్చడి తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ మా వదిన కాల్ చేసింది. ఏం వండుతున్నావు అని అంటే, పచ్చడి అన్నం తీసుకెళ్తున్నాను అని అంటే, పప్పు వండుకో, ముద్దపప్పు ఎందుకు, ఉత్తి పచ్చడి ఎందుకు అని చెప్పి అంటే, ఇంక అప్పటికప్పుడు పప్పు కుక్కర్లో పెట్టాను అనమాట.
ఇంకా ఆ పప్పుని కుక్కర్లో నుంచి దించి పనంతా అయిన తర్వాత ఉప్పు వేసి కొంచెం మెదుపుతున్నాను. కొంచెం మెత్తగా అయింది. బేసిక్గా మా అమ్మ చిన్నప్పుడు ఇలాగా పప్పు కూడా మంచిగా పెట్టేదన్నమాట. పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుంది కదా. అది వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. నార్మల్గా చల్లారిపోయిన అన్నంలో కూడా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువ నేను ఎస్పెషల్లీ ఎక్కువ తినేదాన్ని కాబట్టి. ఇంకా మంచిగా మెదిపేశాక ఇంకా దీన్ని బాక్స్లోకి తీసేస్తున్నాను. ఆల్రెడీ అన్నం పెట్టేసుకున్నాను, పెరుగన్నం కూడా పెట్టేశాను. కాకపోతే ఆ ఆంటీ గుర్తు చేసింది, ఏంటి ఈరోజు కూర వండలేదా అని అంటే, అయ్యో పచ్చడి వేసుకోలేదమ్మా అని చెప్పి అప్పుడు పచ్చడి వేసాను అనమాట ఒక బాక్స్లో. అందుకని ఇలా ఇలా అయిందనమాట ఈరోజు వంట. అయితే చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా ఇంకో ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, అందులో పచ్చడి వేసాను. జాంకాయలు తీసుకెళ్తున్నాను. అన్నము, పచ్చడి, పప్పు, పెరుగన్నము. బ్రౌన్ రైసేనండి, పంచదార తినట్లేదు కదా, ఇంకా బ్రౌన్ రైసే తింటున్నాను ప్రెసెంట్ అయితే. సో ఇంకా ఇవన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నాను. బేసిక్గా నేను విజయవాడ ఆఫీస్లో ఉన్నప్పుడైతే వాళ్ళంతా ప్లేట్ కూడా పట్టుకుని వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు ఆఫీస్కి నువ్వు తినడానికి వచ్చావా ఆఫీస్కి అని అడిగేవాళ్ళు. అన్ని బాక్సులు పట్టుకొని వెళ్తే ఒక్కొక్కసారి నాకు కూడా అమ్మో ఎవరన్నా ఏమన్నా అంటారేమో, నేను తినడానికి పట్టుకెళ్తున్నానా అని అంటారేమో అని అదొక ఫీలింగ్ అనమాట. కానీ ఇక్కడైతే ఎవరు ఏమీ అనలేదులేండి. మనం తినటానికే కదా మెయిన్, మనం పని చేసేది కూడా తినటానికి, ఉండటానికి, బట్టలు కట్టుకోవడానికి. నాకైతే అదే అనిపిస్తుంది. సో ఎవరన్నా ఏమన్నా అన్నా లైట్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకా బాక్స్ పెట్టేసుకున్నాను. బాక్స్ పెట్టేసుకుని ఒక్కసారి మీకు కౌంటర్ టాప్ చూపిస్తాను చూడండి. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. కానీ ఇది ఆస్వాదించడానికి నేను ఇంట్లో ఉండను, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా. ఇంకా సాయంత్రం వచ్చినా ఇది ఇలాగే ఉంటుంది. బేసిక్గా నేను ఒక్కటే రోజు మ్యాక్సిమం ఒక్కటే పూట వంట చేస్తాను. సో ఇంకా సాయంత్రం వచ్చి వంట గింట ఏం చెయ్యను నిజం చెప్పాలంటే. మోరోవర్ నాకు వంట చేయడం అంటే కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. తిన్నంత ఇంట్రెస్ట్ వంట మీద ఉండదు అనమాట. అది కూడా ఒక మైనసే నాకు. ఈ మధ్యనే కొంచెం ఎక్కువగా వండుకుంటున్నాను. సో ఇలా అనమాట. ఇప్పుడు గొంతు బాగా నొప్పి వస్తుందని చెప్పాను కదా. నేను మొన్న ఒక చాయ్ పత్తి అంటే రెడ్ లేబుల్లో అశ్వగంధ, తులసి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పాను కదా. ఇంకా ఆ టీ పెడదాము, కొంచెం తగ్గుతుందేమో నొప్పి అని చెప్పి ఆ టీ పెడుతున్నాను అనమాట. అసలు నాకు ఏమైపోయిందా అని అనిపించింది. సాయంత్రానికైతే బాగా బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నుంచి కింద వరకు అయితే ఎంత నొప్పో నాకు అసలు తెలియట్లేదు అనమాట. కూర్చున్నా నుంచున్నా ఏం చేసినా ఈ నొప్పి వచ్చేస్తున్నాయి. ఇంకా ఇలా కాదులే అని చెప్పి ఇంటికి వచ్చి మా ఇంటి ఎదురుగుండా ఒక మందుల కొట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి డోలో 650 తెచ్చుకున్నాను. జలుబు తగ్గడానికి కూడా ఏదో ఉంటుందంట, అదొకటి అది 2 ఇచ్చారు వాళ్ళు. సో ఈ 2 తెచ్చుకొని ఫస్ట్ అయితే డోలో వేసుకుని ఆ తర్వాత స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట. కొంచెం అప్పుడు ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా టీ పెట్టాను కదా, పంచదార లేని టీ అనమాట ఇది, షుగర్ తినట్లేదు కదా. అందుకని చెప్పి ఏం చేశానంటే ప్యారిస్ అని చెప్పి ఫ్లిప్కార్ట్ నుంచి బెల్లం తెప్పించాను కదా 1+1లో, ఆ బెల్లం పొడి వేస్తున్నాను అనమాట ఇందులో. బెల్లం పొడి బేసిక్గా మనము నీళ్ళల్లో నానబెడితే ఫిల్టర్ చేసుకుంటాం కదా, ఇదైతే అలా ఏం లేదు, మంచిగా ఉంది ఈ బెల్లం అయితే. ఇంకా 3 స్పూన్లు, చిన్న స్పూన్ యాక్చువల్గా. ఈ స్పూన్ కూడా క్రీమ్ స్టోన్ వాళ్ళు ఆల్మండ్ హౌస్లో ఐస్ క్రీమ్ తింటే ఈ స్పూన్లు ఇచ్చారనమాట, కప్పులు స్పూన్లు అందులో పెట్టి ఐస్ క్రీమ్. ఇంకా ఆ స్పూన్లు పాడేయడం ఎందుకులే అని ఆ కప్పులతో సహా ఉంచాను అనమాట. చాలా రేట్ ఎక్కువ అవి, బేసిక్గా 180 రూపీస్ ఎంతో ఆ కప్పులో ఐస్ క్రీమ్, అందుకని పాడేయడం ఎందుకని ఉంచాను అనమాట. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.